అందరికీ నమస్తే. రాజకీయం సినిమా గమ్మతి చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పండి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. పార్టీ సోషల్ మీడియా అకౌంట్లు దిగజారుతున్నాయి. రోజు మార్ఫింగ్ ఫోటోలు పెడుతుర్రు, మరీ గలీజు. యాదాద్రిలా బట్టికైందట అవమానం, ఇంద ఊసుండ పెడతారా అని గరమైతురు చూసిన జనం. కామారెడ్డి ఎమ్మెల్యే 2028లో అవుతాడట సీఎం. కాటిపల్లి మాటలిన్నోళ్ళ కండ్లు తిరుగుడు కన్ఫామ్. సోషల్ మీడియాను ఎంత గలీజ్ చేయాలనో అంత గలీజ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. సోషల్ మీడియా అంటేనే ఓ బూతుల గోడ అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బూతులతోటి మార్పింగ్ ఫోటోలతోటి దుమ్మెత్తి ఓసుకునుడు తప్ప ఇంకోటి అయితే లేదు. ఇక ఇప్పుడు 2 రాష్ట్రాల మార్పింగ్ ఫోటోల వారు నడుస్తుంది. సోషల్ మీడియాను బట్టి జంక్ యార్డ్గా తయారు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ప్రత్యర్థులను దెబ్బగొట్టుడే లక్ష్యంగా పెట్టుకుని దొంగ ఫోటోలు, దొంగ పోస్టులు, దొంగ ఎడిటింగ్లు, అనన్ మాటలు అన్నట్టు సృష్టించుడు, లేని ఫోటోలను మార్పింగ్ చేసుడు, ఇంట్లో ఆడోళ్ళకు సంబంధాలు అంటగట్టుడు, ఎంత షెండాలం చేయాలనో అంత షెండాలం చేసి ఇడిచిపెడుతుండ్రు. దీంట్లో ఆళ్ళీళ్ళని ఏం తేడా లేదు. అందరు చూడు సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధ పూసిని టైప్ మాస్టర్లే ఉన్నారు. సిద్ధం సభకు జనం వస్తలేరని గ్రీన్ మ్యాట్ తోటి ఎక్కువ మంది వచ్చినట్టు చూయిస్తుండ్రని సైకిల్ పాటోలు రోల్ చేస్తున్నారు. బస్సులలో జనం పోతలేరు గాని ర్యాలీలు తీసి మందిని నమ్మిస్తుండ్రని ఎక్కిరిస్తున్నారు. అటు పచ్చ పాటోల మీద పంక పాటోలు కూడా గదే తీర్ల మార్పింగ్ ఫోటోలు పెట్టి దెబ్బకు దెబ్బ తీస్తున్నారు. 3 పార్టీలకు పంక పాటోలు కౌంటర్లు ఇచ్చి షెల్ అనిపిస్తుండ్రు. ఆంధ్ర కథ అట్లుంటే మన తెలంగాణలో కూడా గదేమోపోయింది. ఇగో రీతి రివాజ్ లేకుండా కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ వాళ్ళు మార్పింగ్ చేస్తే కార్పాటోలు ఊకుంటారా? సోనియా గాంధీ, జీవి పోయిన రాజీవ్ గాంధీ ఫోటోల మీద కూడా చెప్పరా అని సూపెట్టరా అని తీర్ల మార్పింగ్ చేసి బూతు రాతలతోటి పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ షెండాలానికి హద్దే లేకుండా పోయింది. దొంగ ఖాతాలు తెరిచి ఆడోళ్ల మీద అడ్డమైన రాతలు రాస్తుండ్రు. మహిళా లీడర్ల మీద అయితే చెప్పరా అని భాషను వాడుతున్నారు. మహిళల మీద అడ్డమైన రాతలు రాయొద్దని చట్టాలు చేసేటోళ్లే వెనకకెళ్లి సోషల్ మీడియాలో వాళ్ళ మీద బూతు రాతలు రాయిస్తుండ్రంటే ఏమనుడిగా? కడ నుంచి పోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంటి దాకా వచ్చి పోవా అని పిలిచినట్టే ఉన్నది కదా. ఇవాళ యాదగిరి గుట్టలైన కథ చూస్తుంటే సీఎం సారు మంత్రులు గుట్టకు పోయి నరసన్నకు దండం పెట్టిండ్రు కదా. ఇక ఆడ అందరు కూర్చొని కుర్చీలు లేక బట్టి సార్ జర కూర్చోకున్న పీట మీద కూర్చోవాల్సి వచ్చింది. గంతే ఊకుంటుందా లోకం? నోటికి ఎంత వస్తే గంతే మాట్లాడుకుంటూ ఇరుసుకోబడుతున్నారు అటు ప్రతిపక్ష పొలిట్ పబ్లిక్. సోమవారం పొద్దుగాలనే మంత్రి కోమటిరెడ్డి వెంకన్న, సీతక్క, డిప్యూటీ సీఎం మల్లు బట్టి సార్లను తోలుకొని గుట్టకు పోయిండు కదా ముఖ్యమంత్రి సారు. ఆయన ఎంటాలు ఇంటామె కూడా వచ్చింది. అయితే గుల్లె మొక్కులు పెట్టినాక అయ్యగారులు అందరినీ కూసబెట్టి దీవెనార్తలు ఇస్తుంటే సీఎం సారు, అలా మేడం పక్క పొంటి కొండ సురేఖక్క, ఇటు దిక్కు కోమటిరెడ్డి వెంకన్న సారు కూర్చున్నాడు. వాళ్ళంతా జర ఎత్తిపీటల మీద కూర్చున్నారు. ఇక ఆ టైంలా బట్టి సార్కు పీట దొరకనట్టున్నది, కిందనే కూర్చున్నాడు. మరి మా ఊరు చుట్టాన్వి, నువ్వు కింద కూర్చుంటావా? ఏ బట్టన్నా దా నువ్వు మీద కూర్చో, మా ఊరు కూడా నాయే, నేను కింద కూర్చుంటా అని ఎంకన్నా లేచి కూర్చున్నా అయిపో. ఆయనతో బట్టి సారు ఏమున్నత్తి అన్నట్టు కిందనే కూర్చున్నాడు. అయ్యో పీటనన్న తెప్పియకపోతిరా అని ఆ టైంలో ఎవ్వరు కూడా అడగలేదు. ఇక ఈ సీన్ చూసినాక లోకమూకుంటదా? గిదేనా సామాజిక సమానత్వం? దళిత నాయకునికి ఇచ్చే ఇలువ గిదేనా? దళితులంటే గంత చిన్న సూప? రెడ్డిలేమో మీద కూర్చుంటారు, దళిత బీసీలేమో కింద కూర్చుంటారా? గిదేం తారీఖా అని బీఆర్ఎస్ వాళ్ళు బాగుమంటున్నారు. బాల్కసుమనన్ననైతే బాగానే ఆర్చుకున్నాడు. అటు దళిత సంఘాలోళ్ళు కూడా మండిపడుతున్నారు. మరి మంత్రి ఎంకన్నకున్న ఇల్వ డిప్యూటీ సీఎంకు లేదా? మల్లుసారి కింద కూర్చుంటే మందిల మాట వస్తుందన్న సోయి మంత్రి ఎంకన్నకు ఉండొద్దా? సొంతూరి గుళ్ళెకు తోటి మంత్రులతో వస్తే వాళ్ళకు మర్యాదలు చేయాలి గాని అందరికంటే ముందే ఆయన పీట మీద కూర్చుంటే ఏందని చాలా మంది దెప్పి ఓడుస్తున్నారు. తెలిసి చేసినా తెలవక చేసినా బైపాస్ మిస్టేక్లైనా డిప్యూటీ సీఎంను అందరు ముందు గిట్ల కింద కూసబెట్టవలసింది కాదు అని అంటున్నారు ఈ సీన్ చూసిన వాళ్ళు. పొయ్యి మీద పోనికిత్తులు లేవు కానీ పోకటెక్కువ అన్నట్టున్నదట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీరు. పార్టీకి పట్టుమని 10 సీట్లు లేవు కానీ 2028లో నేనే సీఎం అని అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, సీఎం అవుడు గంతీజీనా? అందులేం లేదు కానీ సందడి ఘోష అంటే గిదేనేమో. తెలంగాణలో పువ్వు పార్టీకి ఎన్ని నీళ్లు పోసినా ఇగురు పెట్టిందే లేదు. ఏదో బలమైన నాయకులు నిలబడే వరకు 8 సీట్లు వచ్చినాయి. ఇక పార్లమెంట్ సీట్లలో నిలబడేందుకు బలమైన క్యాండిడేట్లే కరువైతుండ్రు. అసోంటిది 2028లా కమలం పార్టీకి ఇగురు పెట్టించి నేనే సీఎం అయితా అని కడుపులున్నది గక్కిండు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అయితా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా. ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటా. మరి ఎందుకంటే నేను కూడా 2028కి ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్. మరి ఇద్దరు సీఎంలను ఓడించిన అన్న ధీమాతోటే ఎంకన్నా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నాడు అని అనుకుంటున్నారు కొందరు.
ఇంకొందరేమో అడ్డిమారు గుడ్డి దెబ్బల సీఎంలను ఓడగొట్టిన అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటే మాట్లాడుతుండు అని అంటున్నారు. ఇక అటు బండన్న ఫ్యాన్స్ కూడా బండబూతులే తిట్టుకుంటారట. మా బండన్నదే సీఎం కుర్చీ, దాని జోలికొస్తే సొంత పార్టీలనైనా చూడమన్నట్టే గుడిమురిమి చూస్తురట. ఇటు కాంగ్రెస్ పార్టీలో అందరు సీఎం క్యాండిడేట్లే ఉన్నట్టు ఇప్పుడు బీజేపీలో కూడా గదే పోరు నడుస్తుంది. ఏ మాట కామాట సీఎం కావాలనుకున్నట్టు తప్పేం లేదు గాని సీనియర్లుండంగా నేనే సీఎం అయితా అనే వరకు అలా మనోభావాలకు బాగా గాయాలయ్యే పరిస్థితి ఉన్నదేం కన్నా చూసుకో మరి. టెక్నాలజీ పెరిగిపోతుందని సంబరపడాలనో అదే టెక్నాలజీ చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడా లేకుండా అందరినీ తిప్పలు పెడుతుందని బాధపడాలో అర్థమవుతలేదు. గమ్మత్ ముచ్చట ఏంటంటే ఏ టెక్నాలజీని వాడి పాపం పనులు చేస్తారో మళ్ళీ అదే టెక్నాలజీని వాడి సైబర్ జోర్గాలను పట్టుకునే పనులే పడ్డారు పోలీసులు. ఆయన పెయిలా బలం లేకుంటే ఆలీలను కాదు ఏకంగా సీఎంనే టార్గెట్ చేసి కథలు పడ్డారు వీళ్ళు. పర్మిషన్లు తీసుకొని 10 మందికి పనికొచ్చే పనులు చేసేటోళ్ళ కంటే తప్పుడు పనులు చేసే దొంగలకి తప్పుడు లేకుండా సాటుకుండి సైబర్ నేరాలు చేసేటోళ్లే ఎక్కువ ధైర్యంతో గలీజ్ పనులు చేస్తున్నారు. పెరిగిన టెక్నాలజీని వాడుకొని పెండతట్ట పనులు నెత్తికెత్తుకుంటున్నారు కొందరు. షుగర్ మందులు మా తన కొనివాడుర్రి మంచిగా పనిచేస్తాయి అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీడియోతోని డీప్ ఫేక్ చేసి వైరల్ చేసిరట. ఈడ పెద్ద ట్విస్ట్ ఏందంటే అవి కూడా డూప్లికేట్ మందులేనట. ఆ మందులు మింగితే షుగర్ ఓవుడు కాదు మనిషే పోయినా దిక్కు దివానం లేదట. అసొంటి మందులకు సీఎం వీడియోల్ని వాడుతున్నారంటే చూడుర్రిగా చేసేది లంగ పనే కదా, అదన్నా గట్టిగా చేద్దాం అనుకున్నారో ఏమో గాని ఉత్తగా ఆలీలను కాకుండా ఉత్తరప్రదేశ్ సీఎం ని డీప్ ఫేక్ చేసే ఉత్తమమైన చెత్త పని ముంగటేసుకోరు ఇట్లా. ఇక దీన్ని ఎవరు చేసిరో దొరకబట్టి మంచిగా మైలపోళ్లు తీసేటందుకు కేసు రాసి దోలాడే పనుల పడ్డారట యూపీ సైబర్ క్రైమ్ పోలీసులు. కానీ ఇప్పటికే రష్మిక, కోహ్లీ, సచిన్ ఇట్లా రోజుకొకరు డీప్ ఫేక్ వీడియోలు బయటకొచ్చి పరేషాన్ పాలు చేస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు, పెద్ద పెద్ద లీడర్లకే డీప్ ఫేక్ గోసలు తప్పుతలేవంటే కామన్ పబ్లిక్ పరిస్థితి ఏందని పరేషాన్ అవుతుర్రు ఈ టెక్నాలజీతో నైతున్న ఆగం కథలు చూసినోళ్ళు. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి సంది ఆడోళ్ళకి ఏదో ఒక తీరులో ఆసరైతేనే ఉన్నది. మహాలక్ష్మి పథకంతో ఫ్రీ బస్సులు పెడితే గృహలక్ష్మి పథకంతో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ పెట్టి అక్కలు చెల్లెలు మస్తు ఖుషి చేసింది ఆయే సర్కారు. ఇవే కాదు ఇప్పుడు ఇంకో తీరులో మహిళా సంఘాలను ఆదుకునేందుకు ముందుకు వస్తుంది మన సర్కారు. మళ్ళా ముచ్చటేందో పురాగార్చుకుందాం పాండ్రి. ఇచ్చిన 6 గ్యారెంటీలల్లా మెల్లగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్న సర్కారు ఇప్పుడు సర్కారీ స్కూళ్ల మీద నజరేసింది. సర్కారీ స్కూళ్లల్లా పోరల యూనిఫామ్లు, టాయిలెట్లు, మంచినీళ్లు, బల్లలు, బెంచ్లు ఇవన్నీ చక్కగా ఉన్నాయా లేవా, బడి పోరగాళ్లకు అన్ని సౌలతులు బరాబర్ అందుతున్నాయా లేక నడమయ్యవలన్న కింద మీద చేస్తున్నా అని చూసుకోనికి బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే ఆలోచన చేస్తుంది సర్కారు. ఇట్లా చేస్తే అటు ఈ స్కూళ్ల మీద ఎప్పటికీ పనులు చక్కగా నడుస్తున్నాయా లేవా అని నజర్ పెట్టినట్టుంటది. ఇటు ఆడోళ్లకు సుత ఉపాధి ఇచ్చినోళ్ళం అయితామని అనుకుంది. గట్లనే రాష్ట్రంలో ఉన్న అన్ని సర్కారీ స్కూళ్లు, కాలేజీలకు కరెంట్ సరఫరా, సోలార్ ప్యానెళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పారు. అన్ని సౌలతులు ఈ స్కూళ్లు, కాలేజీలలో చదువుతున్న ప్రతి ఒక్క పోరనికి అందేటట్టు చూసుకోవాలని ఆఫీసర్లకు సూటిగా వార్నింగ్ ఇచ్చింది సర్కారు. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని సర్కారీ స్కూళ్ల పరిస్థితులను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెట్టి టీషర్ట్ వాడి డిజిటల్ క్లాసులు చెప్పాలని ఆర్డర్ చేశారు. ఇవన్నీ పనులు ఈ స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ఒడిషేలోపే అయిపోవాలని సర్కార్ సీరియస్ గా చెప్పేసింది. పక్క రాష్ట్రాలలో ఉన్న పద్ధతులను మన తన కూడా వాడి చదువుకునే పోరలకు మంచి సౌలతులు చదువు అందేటట్టు చూడాలన్నదే గవర్నమెంట్ ఆలోచన. అటు ఆడోళ్లకు ఇటు బడి పోరగాళ్లకు అక్కరకు వస్తుందని ఈ ఉపాయం చేసినామని అంటుంది మన సర్కారు. చూడాలిగా ఇది ఎంత దాకా అమలైతుందో, ఎంత మందికి ఆసరైతుందో. ఈ పథకం బరాబర్ అమలైతే గవర్నమెంట్ సొమ్ము ఆఫీసర్లు కాకుండా కామన్ పబ్లిక్ దిన్నోళ్ళు అవుతారు. అబ్బబ్బా రోజు రోజుకు అధికార ప్రతిపక్ష లీడర్ల నడుమ మాటలు లిమిట్లే దాటుతున్నాయి. పాలలు కొట్లాడుకున్నట్టే కొట్లాడుకుంటున్నారు. ఓగో జాగలనైతే ప్రోటోకాల్ పేరుతోటి గల్లలు పట్టుకొని మరిదా అనుకుంటున్నారు. ఇక పెద్దోళ్ళేమో ఇట్లా మాటలతో తిట్టుకుంటున్నారు. ఏం మాటలు అవి, ఏం కథ అది? ఇంటే మట్టుకు వీళ్ళు రౌడీలా లేక రాజకీయ నాయకులా అంటారు. కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ఆ పార్టీ పతారని వాడేటట్టు చేస్తుండ్రు. ముఖ్యంగా కార్ పార్టీ హైకమాండే టార్గెట్ గా నిత్తే దుమ్మెత్తి వస్తుండ్రు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండ్రని మండిపడుతుర్రు. అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఐషికి తైషి అని తగ్గేదలే అనుకుంటా కౌంటర్లు ఇస్తుండ్రు. ఇక ఈ నడుమ కేటీఆర్ సార్ కు సీఎం రేవంత్ రెడ్డి సారు చాలా సురుకులు పెడుతుండు కదా. అమెరికా నుంచి మేనేజ్మెంట్ కోటాలు ఇచ్చిండు, మీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చినావు అని ఎడ్డిస్తుండు. ఇక దానికి కేటీఆర్ సార్ కు తిక్కరేగినట్టున్నది. ఆవ్ బరాబర్ కేసీఆర్ మా అయ్యనే. ఎస్ మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. మీ లెక్క నేను మందిని గిమాలి రాజకీయాలకు రాలే.
బాజాప్తా ఉద్యమంలో కొట్లాడి రాజకీయాలకు వచ్చిన ప్రజల ఓట్లతోనే గెలిచిన కేసీఆర్ మా అయ్యనే అయితేంది ఇప్పుడు అని బగబగ మండిపడ్డాడు. ఆయన లీడర్లు పాలసీల మీద విమర్శించుకోవాలి గాని పర్సనల్ ముచ్చట్ల మీద తిట్టుకునేందుకు రాజకీయాలంటేనే రొచ్చులెక్క తయారైతున్నాయి రోజు రోజుకు. ఇసోంటి మాటలతోటి రేపటి జనరేషన్ కు ఏం మెసేజ్లు ఇద్దామని పుట్కల మీద ఒగల్నొగలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు అని మండిపడుతున్నారు నెటిజన్లు. ఓట్లకు ముందు పాడి కౌశికన్న ఎట్లున్నాడు, నన్ను గెలిపియకుంటే నా ప్రాణం తీసుకుంటా, నా గుండెను మీరే బతికించుకోవాలి, ఈ గుండె బతకాలనంటే మీరు నాకు ఓటేయాలని సెంటిమెంట్ని వండిచ్చిండు. ఇక అది వర్కౌట్ అయ్యింది, గెలిచిండు. అదే గెలిచినాక అన్నటోని ఏ రేంజ్లు ఉన్నదో చూడుర్రిగా. కౌశికన్న చాలా ఫైర్ మీద ఉన్నట్టున్నాడుగా. అధికార పార్టీకే కాదు పోలీసోళ్ళకు కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు. అవసరమైతే డీజీపీని కూడా ఇడిచిపెట్టాడట. అమ్మో, ఇప్పుడు కౌశికన్నకు పోలీసోళ్ళంతా గజగజ వణికిపోయి దాచుకోవాలనేమోగా. కారు పార్టీ కార్యకర్తల మీద పోలీసోళ్ళ చేయి పడితే ఇలా షెమ్డలు తీస్తామన్నట్టు వార్నింగ్ ఇస్తున్నాడు పోలీసోళ్లకు. అయ్యా కౌశికన్న అంటే కోపం వస్తుండొచ్చు గాని పోలీసోళ్ళు ఎవ్వరు పవర్లుంటే వాళ్ళ మాటింటారని తమకు తెలియంది కాదు. తమరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మీద తమరు జయించింది మర్చిపోయినరా? నువ్వు ఏది ఇచ్చినవో అదే నీకు రిటర్న్ లో వస్తున్నది. కేటీఆర్ సిరిసిల్ల పోయినప్పుడల్లా నేరెళ్ల బాధితులను సావు బాదినప్పుడు 7 IPL మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నవన్నా ప్రతిపక్షమే లేకుండా ప్రజా గొంతుకలను కేసు పెట్టి లోపటేసినప్పుడు ఈ ఆవేశమంతా ఏ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టినవన్నా అని మస్తు గరమైతుండ్రట కౌశికన్న కథలు చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు. పోలీసోళ్ళకే వార్నింగ్లు ఇస్తావా అని ఆశీష్ గౌడ్ అనే కాంగ్రెస్ లీడరు కౌశికన్న మీద కేసు పెట్టిండు. ఏన్నైనా గానీ ఎలక్షన్లు రాగానే ఫామ్లున్న లీడర్లకు, పదవులు చేసిన నేతలకు, సినిమా సెలబ్రిటీలకు కూడా ఆఫర్లు, డిమాండ్లు, బేరాలు చాలైతాయి. ఒక్కొక్కల పతారను ఫ్యాన్ ఫాలోయింగ్ను బట్టి టికెట్ల ప్రచారము, పబ్లిసిటో ప్లాన్ చేస్తారు. కానీ ఎంపీ ఎలక్షన్ల పేరు మీద అటు మోడీ ఇటు దీదీ జయంగా క్రికెటర్లకు డిమాండ్ పెరిగిందట. ఆగో అదెట్లా అనంటే ఇగో ఇట్లా. బీజేపీ షేర్ అంటే టీఎంసీ సవ్వా షేర్ అనుకుంటా ఎంపీ ఎలక్షన్ల వారుకు రెడీ అవుతున్నాయి. మోడీకి దేత్తడి పోటీ ఇచ్చుట్లా తగ్గేదేలే అని మమతా బెనర్జీ కొత్త కొత్త ప్లాన్లు వేస్తుంది. బీజేపీకి వెళ్లి క్రికెటర్ గౌతమ్ గంభీర్ పోయినసారి ఎలక్షన్లలో నిలబడి ఎంపీగా గెలిచిండు. మరి చేసిన సేవలు చాలనుకున్నాడో లేకుంటే పాలిటిక్స్ అంటే పానం సాయిస్తలేదో గాని ఈసారి పోటీలకు దిగా ప్రచారం చెయ్యా అని చెప్పేసిండు. దాంతోని పంజాబ్ కెళ్లి యువరాజ్ సింగ్ ను దింపాలని పువ్వు పాటోలు ప్లాన్లు వేస్తారని కూడా ఈయనొచ్చింది. ఇదిట్లుంటే ఇంకో దిక్కు మమతా బెనర్జీ కూడా సెలబ్రిటీలు, క్రికెటర్ల మీద నజర్ పెట్టి ఎంపీ టికెట్లు ఇచ్చే ఉపాయం చేసింది. ఒక అప్పటి క్రికెటర్ యూసఫ్ పఠాన్ కి టికెట్ ఇచ్చి టీఎంసీ క్యాండిడేట్ గా నిలబెడుతున్నా అని ప్రకటించింది మమతా బెనర్జీ. కాంగ్రెస్ కంచుకోటగున్న బరంపూర్ కెళ్లి యూసఫ్ పఠాన్ ను బర్లకు దింపుతున్నది. స్టేడియంల ఆటతోనే కాదు ప్రచారంల మాటలతోని కూడా మా పఠాన్ మీకు మంచి గుణపాఠాలు చెప్తాడు, కాస్కొర్రి అని మస్తు నమ్మకంగా ఉంది దీది. మరి గుజరాత్ మనిషి అయిన యూసఫ్ పఠాన్ వెస్ట్ బెంగాల్ లో ఎంత బెస్ట్ అనిపిస్తాడనేది చూడాలిగా. ఆయననే కాకుండా యూపీ క్రికెటర్ మహమ్మద్ షమీని కూడా బీజేపీ వాళ్ళు బెంగాల్ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం నడిచింది. కానీ ఆయన క్రికెటర్ గానే బిజీగా ఉన్నాడు. మంచి ఫామ్ నుండి ఫ్యాన్స్ ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి పాలిటిక్స్ కొచ్చుడు కష్టమే అన్న లాజిక్ గుడిని వస్తున్నది. వీళ్ళే కాకుండా ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ ఇచ్చే క్రికెటర్లు కొందరు ఉన్నారనే ముచ్చట ఓపెన్ సీక్రెటే. మరి వాళ్ళు కూడా వెనకకెళ్లి ఎంత పనితనం చూపిస్తారనేది తెలియదు. మొత్తానికి అటు బీజేపీ ఇటు టీఎంసీ పేరు మీద ఒకప్పటి క్రికెటర్లు అయితే ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ అయిపోతున్నారు. ఏపీలో ఎలక్షన్ హీటు ఇంత పెరుగుతున్నది కానీ తాగేటట్టే కానొస్తలేదు. ఇక ఓట్లు ఒల్లేసుకునేందుకు ఒక్కో పార్టీ పక్క పార్టీలని మాటలు అన్నాడు మస్తు కామనే. కానీ బయటోళ్ళు కాదు, సొంత షెల్లనే బయటి పార్టీలకు పోయి ఘాటు మాటలు అంటుండే వరకల్లా జగన్కు పెద్ద తలకాయ నొప్పి అయింది. ఇన్నొద్దులు పంక పార్టీ మీద, పారితనం మీద మాటలన్న షర్మిల ఇంకా జర డోసు వెంచి సిద్ధం సభల మీద పెద్ద పంచాదే లేపింది. ఇట్లా ప్రతిపక్షాలు పొత్తుగుడి అందరొక్కటై నా మీద యుద్ధం అంటురు గాని నేను మాత్రం ఒంటరిగా సిద్ధం, మీరే నా బలగం అనుకుంటా జగనన్న స్పీచ్లు దంచి సిద్ధం సభలు పెడుతున్నాడు కదా. ఓ దిక్కు లక్షల మంది వచ్చిరని పంక పార్టోలు ట్వీట్లు పోస్టులు పెట్టుకుంటే బిజీగా ఉంటే ఆపోజిషన్ పార్టోలేమో అవన్నీ గ్రాఫిక్స్ అడ మందే లేరు, గ్రీన్ మ్యాట్ మాయ అనుకుంటా నాన్ స్టాప్ గా ఆడిపోసుకుంటున్నారు. ఆలీలే కాదు జగన్ షెల్లె షర్మిల కూడా సిద్ధం సభల మీద 7 దోషుల ఎర్రమన్నెత్తి వస్తుంది. 1 కాదు 2 కాదు 600 కోట్లతోని సిద్ధం సభలు పెడుతున్నారు. అట్లా ఒక్కో సభకు 90 కోట్లు వైసీపీ ఖర్చు పెడుతుందని పక్కా లెక్కలతోని ఒక్క తీరుగా అరుచుకుంది షర్మిలక్క. ఇన్నిగనం పైసలు పెడుతురు గాని ఇదంతా ఎవరి సొమ్ము అనుకుంటారు? పబ్లిక్ పైసల్నే వైసీపీ దోసుకొని ఈ ఖర్చు పెడుతుంది అనుకొచ్చింది. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆంధ్రరత్న భవన్ లో మాట్లాడుకుంటా అగ్గి మీద గుగ్గిల మైసాచి అన్నట్టు అయింది అక్క. ఇక అన్నను అన్ని తీర్లు అరుచుకొని ఖర్చులకు గట్టిగానే ఇచ్చి వాడేసినాక ఆమె ఏ నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేయాలనే దాని మీద పార్టీలో మాట్లాడుకుంటున్నాం, జల్దీనే చెప్తాం అని అన్నది.
పోయిన ఎలక్షన్ ప్రచారంలా 2,30,000 కొలువులు ఇస్తామని జగన్ అంత పొడుగు మాట్లాడి హామీలు ఇచ్చిండు గాని పవర్లోకి వచ్చినాక మాత్రం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు వాలంటీర్లకు కొలువులు ఇప్పించిండు. మీదికెళ్ళి కొలువుల ముచ్చట ముంగటేసుకొని మేమేదన్నా అడిగితే మమ్మల్ని తీవ్రవాదుల్ని చూసినట్టే చూస్తుండని కారాలు మిరాలు నూరి కాంగ్రెస్ కూతుకెను ఘాటుగా వినిపించింది. చెల్లె షర్మిల ఈ మాటలనుడు కాంగ్రెస్ కి కలిసి వచ్చేదేమో గాని పక్క పాటోళ్ళకు మాత్రం ఒక్క తీరుగా ఆసరయ్యేటట్టుంది. చూసిరుగా తోడబుట్టిన సొంత చెల్లెనే గన్ని మాటలంటుంది. ఇంటోళ్ళకే న్యాయం చేయలేని ఆయన కోట్ల జనాలకి ఏం పని చేసి పెడతాడు అని అరుచుకోబట్టిరు. మరి సిద్ధం సభలకు 100 కోట్ల పబ్లిక్ పైకం ఖర్చు పెడుతురన్న కామెంట్లకు పంకపాటోళ్ళు ఏ నంబర్ స్పీడ్ మీద కామెంట్లు చేస్తారో చూడాలిగా. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?